సార్ పాలు పాలు లేకుండానే మన డే అనేది స్టార్ట్ అవ్వదు. సో అందరూ కూడా ఫస్ట్ లేవగానే వాటర్ తాగాలి. తర్వాత అక్కడ నుంచి టీ, కాఫీలో లేకపోతే పిల్లలు పాలు స్టార్ట్ చేస్తారు. బట్ ఖచ్చితంగా. పాలు అనేది వద్దని అంటున్నారు డాక్టర్స్. హ్మ్. ఎందుకు? అండ్ పాలు కల్తీ అనేది ఏ రకంగా జరుగుతుంది? ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఎందువల్లంటే ఇన్పుట్ ఆఫ్ ద క్వాలిటీ ఏదైతే ఫీడ్ ఉందో యానిమల్కి ఇచ్చేటప్పుడు అంటే కౌ కానీ బఫెలో కానీ ఇచ్చినప్పుడు క్వాలిటీ ఇన్పుట్ ఇవ్వాలి. అంటే పూర్వం రోజుల్లో బాగా మంచి క్వాలిటీ దానా కానీ ఏదైనా కానీ పెట్టేవారు. ఇప్పుడు మనది ఫెర్టిలైజర్స్ బాగా వాడిన తర్వాత అంటే యూరియా బై డిఫాల్ట్ వస్తుంది, అలా అట్ ది సేమ్ టైం పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇటువంటి ఫుడ్ దానికి వెళ్తుంది, దాని బాడీలో రిటైన్ అవుతుంది. ఇది కాకుండా దానికి ఒంట్లో బాగోపోవడం, జస్ట్ లైక్ దట్ హ్యూమన్స్ మనకి ఎలా ప్రాబ్లం ఉంటుందో వాటికి అలా ప్రాబ్లం ఉన్నప్పుడు వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మిల్క్ హెవీగా ప్రొడ్యూస్ అవడానికి అంటే ఉన్న పాలు ఏదైతే జనరేట్ చేసిందో దాన్ని బాడీలో దాని మెథడ్కి ట్రిగర్ చేస్తే మొత్తం పాలని అది ఇచ్చేస్తుంది. దాన్ని ఆక్సిటోసిన్ అనేది ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు అది ఏదైతే బాడీలో రిటైన్ అయిందో అది మిల్క్లో కూడా ప్రొడ్యూస్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఇప్పుడు ఫామ్ లెవెల్లో కలెక్ట్ అయ్యి చిల్లింగ్ సెంటర్కి వస్తాయి. చిల్లింగ్ సెంటర్ నుంచి ప్లాంట్కి వస్తుంది. ప్లాంట్లో ప్యాస్చరైజేషన్ అయింది. ఇప్పుడు ప్యాస్చరైజేషన్ అయినటువంటి వాటిల్లో అది డిగ్రేడ్ అయిందా, డిగ్రేడ్ అయితే దాని మెటబలైట్స్ ఏ రకంగా తయారయ్యాయి అన్నది ఇట్స్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్. సో అది మనము ఇంటెక్ తీసుకుంటున్నాము. అండ్ వన్ థింగ్ ఈజ్ దట్ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. అంటే ఇప్పుడు అవేర్నెస్ ఎలా క్రియేట్ అయిందంటే పబ్లిక్ కూడా మిల్క్తో పాటు మిగతా వాటిలో తీసుకున్న కాల్షియం వస్తుంది అన్నది జనాలకి అర్థమైంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుపప్పు ఉందనుకోండి, దాని నుంచి కూడా తిన్నప్పుడు కూడా కాల్షియం మోర్ దెన్ మిల్క్ వస్తుంది అన్నది ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ అయింది. అంటే ఇది మంచిదే, మన మంచిగా అనుకోవాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఇటువంటి మిల్క్ కానీ ఏదైనా చిన్నపిల్లలకి బాగా అడాప్ట్ అయినాయి. అంటే అన్హెల్దీ కౌ కానీ అన్హెల్దీ బఫేల నుంచి వచ్చిన మిల్క్ని ఎవరైతే పిల్లలు ఎక్స్పోజ్ అయ్యారో ప్రీ మెచ్యూర్డ్ స్టేజెస్ అంటే మెచ్యూరిటీ ఎర్లీ స్టేజ్లో రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని ఎవరికి ఉమెన్కి డైరెక్ట్ ఇంపాక్ట్ జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాళ్ళకి ఏమవుతుంది, జెంట్స్కి కానీ ఎవరికైనా సరే లాంగివిటీ ఏ కెమికల్ అయినా బాడీలో రిటైన్ అయిపోతుంది. డీటాక్సిఫికేషన్ జరగదు. డీటాక్సిఫికేషన్ జరిగితే అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ జరుగుతాయి, కానీ డీటాక్సిఫికేషన్ లేకపోవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు మన దేశ జనాభా అందరికీ కూడా అంత మిల్క్ని ప్రొవైడ్ చేయటం, సో మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి? అసలు అన్ని కౌస్ మన దగ్గర ఉన్నాయా? అంత మిల్క్ని మనం ఇవ్వగలుగుతున్నామా? దానికోసం ఎలా కల్తీ చేస్తున్నారు? ఇది యాక్చువల్గా చాలా, ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లైలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మార్కెట్లో చూస్తే 100% కౌ మిల్క్, 100% బఫేలో మిల్క్ అని ఉంటుంది. సో అది ఎక్కడైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో 100% బఫేలో అన్నప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్స్. లేనప్పుడు ఏమవుతుంది, అది సబ్ స్టాండర్డ్ అవుతుంది. సబ్ స్టాండర్డ్గా వాళ్ళ మీద యాక్షన్స్ ఎఫ్ఎస్ఎస్సీ వాళ్ళు తీసుకుంటారు. వేరేజ్ హోమోజనైజ్డ్ మిల్క్స్ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ దేర్. అక్కడ స్టాండర్డైజ్డ్ మిల్క్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ అలౌడ్ బై ఎఫ్ఎస్ఎస్సీ టు యాడ్ మిల్క్ పౌడర్ ఆల్సో. ఓకే, ఆ అలౌ చేసినప్పుడు దాన్ని కొంతమంది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎంత పర్సెంటేజ్ యాడ్ చేసుకోవడం డిపెండ్స్. అది స్టాండర్డైజ్ మిల్క్ అయితే ఎంత యాడ్ చేయాలి అన్నది లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే వాళ్ళు యాడ్ చేయాలి తప్ప అంతకన్నా ముందు మించి యాడ్ చేయడానికి ఉండదు. కానీ దాన్ని వేరే రకంగా దురుద్దేశంగా తీసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబ్లీ ప్యాకేజ్డ్ ఇండస్ట్రీ ప్యాకేజ్డ్ మిల్క్ సప్లై చేసే వాళ్ళకైతే ఎవరైతే కొంచెం బ్రాండ్స్ ఉన్నారో ఏ బ్రాండ్ కూడా వాళ్ళ వాల్యూని తగ్గించుకోవడానికి చేసుకోరు ప్రాసెస్ని. అన్బ్రాండెడ్ ఆర్ మీకు ఇప్పుడు అన్బ్రాండెడ్ అంటే ప్యాకెట్లో వచ్చేస్తున్నాయి, బట్ దాని మీద పేరు ఏది ఉండదు. వాళ్ళ దగ్గర జరిగే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు స్టార్చ్ యాడ్ చేస్తారు. స్టార్చ్ ఎందుకు యాడ్ చేస్తారు అనుకున్నప్పుడు మనకి కల్తీ ఇండైరెక్ట్గా పల్చగా చేయాలి, నీళ్ళు ఎక్కువ కలుపుతారు. ఇప్పుడు నీళ్ళు ఇంటి దగ్గరికి వస్తే మనకు తెలిసిపోతుంది కాబట్టి చిక్కదనం కనబడాలి కాబట్టి స్టార్చ్ కలుపుతారు. అది అటువంటివి వాళ్ళు చేసి మనకి పంపిస్తుంటారు. కొంతమంది అంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అండి స్టార్చ్ తిన్న ఆ తాగిన మిల్క్ ఏంటంటే మీకు డెఫినెట్గా బ్లోటింగ్ వస్తుంది. మిల్క్ పౌడర్ ఇస్ అలౌడ్ ఫర్ నాట్ ఆల్ ద మిల్క్స్. వేరెవర్ 100% బఫెలో 100%
ఏమంటారు కౌ మిల్క్ ఆర్ హోమోజినైజ్ మిల్క్, ఇక్కడ ప్రాబ్లం లేదు. అంటే లాంగ్ టర్మ్ లో ఇలా కంటిన్యూ ఒక చేస్తున్నాం టెర్మినాలజీ ఉంది, అనుకోండి. వెరీ పర్టికులర్ టెర్మినాలజీ. స్టాండర్డైజ్డ్ మిల్క్ కానీ ఒక పర్టికులర్ టెర్మినాలజీ యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్సి ఎక్కడ ఎలౌడో అక్కడ మాత్రమే మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. సో లాంగ్ టర్మ్ ఇట్లాగా మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా వస్తుందా? ప్రెసెంట్ ఇప్పుడు మనం తాగుతుండడం వల్ల ఈ మిల్క్ మనకు బ్లోటింగ్ అనేది వస్తుంటుంది. సో లాంగ్ టర్మ్ అలానే కంటిన్యూ చేస్తే కొంతమందికి అసలు రాత్రుల పాలు తాగిపోతే నిద్ర పట్టదని అంటారు. సో అంటే కంప్లీట్ గా వాళ్ళు టు బి ఫ్రాంక్ ఎస్ ఇస్ ట్రూ. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు పాలు తాగేవాడిని, రాత్రి తాగేవాడు. ఇవన్నీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ ఓన్ మిల్క్, వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ది మిల్క్. ఇక్కడ మిల్కే కాదు కదా, వీఆర్ ఈటింగ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆల్సో. అన్ని అడల్టరేషన్ అయినటువంటి ప్రొడక్ట్లు బాడీలోకి వెళ్ళడం వల్ల వీఆర్ ఫేసింగ్ ది ఇష్యూస్. ఇట్స్ ఎ మల్టీ ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఓన్లీ ది మిల్క్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ మిల్క్ కల్తీయా లేకపోతే మంచిది ఒరిజినల్ అనేది ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ఒక సింపుల్ టెస్ట్, ఇంటి దగ్గర చిక్కని పాలు వస్తాయి, అది అందులో స్టార్చ్ కలిపారా లేదా అన్నది ఒకసారి మీరు టెస్ట్ చేసి చూసి. ఈ మార్కెట్లో దొరికిన ఐడిన్నే మెడికల్ షాప్లో దొరికింది, నేను యాడ్ చేస్తున్నాను. కలర్స్ చేంజ్ వస్తుందా? ఇప్పుడు ఏదైతే బ్లూ కలర్ వచ్చేసిందో, ఐడిన్ వేయగానే బ్లూ కలర్ వచ్చింది కదా ఈ మిల్క్, ఇది స్టార్చ్ యాడ్ చేసిన మిల్క్. ఇందులో స్టార్చ్ యాడ్ చేయకుండా ఉన్న మిల్క్ ఇది. ఇది చూసారనుకోండి డిఫరెన్స్ బిట్వీన్ టూ కలర్స్. ఇది యాసెచ్గా వైట్ మిల్క్ ఎలా ఉందో ఆ కలర్లోనే ఉంది, ఇది బ్లూ కలర్కి మారిపోయింది. అంటే ఇందులో స్టార్చ్ ఉన్నట్లు లెక్క. మనం చిక్కటి పాలు అని అనుకుంటాం, చిక్కటి పాలు అక్కడతో తెలియవు. ఎందుకంటే మీకు ఎక్కడ అవుట్కమ్ తెలుస్తుంది అంటే పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మీకు కూడా తెలియదు, చిక్కటి పాలు అనుకుంటారు. పెరుగు పాలు అటువంటి తిన్నప్పుడు బ్లోటింగ్ గ్యారంటీ వస్తుంది. అసలు యాక్చువల్గా మీకు దాని యొక్క ఉపయోగం అంతా పోతుంది. ప్రోబయోటిక్స్ మనకి రావాలి కదా పెరుగు వల్ల, ఆ ప్రోబయోటిక్స్ రావు. అంటే ఇప్పుడు పాల ప్యాకెట్లు కూడా సపరేట్ గా అమ్ముతున్నారు. ఇప్పుడు ఇది థిక్ మిల్క్, ఇందులో వెన్న ఎక్కువ ఉంటుంది, ఇలా అమ్ముతున్నారు కదా. సో అది చాలా కొంచెం కాస్ట్ కూడా కాస్ట్ వైజ్ గా దీంతో కంపేర్ చేస్తే చాలా టెక్నాలజీస్ వచ్చినాయి మేడం, చాలా టెక్నాలజీస్. ఇప్పుడు ప్రోటీన్ ఎన్హాన్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ వచ్చినాయి. ఫ్యాట్ కూడా దే హ్యావ్ మల్టిపుల్ ఫ్యాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ హై ఫ్యాట్ అంటే 6.5% ఫ్యాట్ ఉంటుంది. అటువంటి మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అమూల్ ఇవన్నీ చూసినప్పుడు దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క క్లెయిమ్ ఉంటుంది. ఒకళ్ళు 6.5 ఇస్తారు, ఒకళ్ళు 6% ఇస్తారు. సో అది హై ఫ్యాట్ ఉన్న మిల్క్, దానివల్ల మీరు ఇంట్లోనే గీ కూడా చేసుకోవచ్చు. వేరేజ్ 3% ఆర్ లెస్ దాన్ దట్ టోన్డ్ మిల్క్లో అట్లా మీకు 3% ఆర్ లెస్ దాన్ 3% మిల్క్ ఉండడం వల్ల ఆ ఫ్యాట్ల వల్ల మీకు ఇంట్లో పెద్దగా గీ చేసి. సాధారణంగా ఒక అంటే ప్యూర్ గా మనము ఒక ఆవు నుంచో ఒక గేదె నుంచో మనం పాలు తీసుకొని దాన్ని మరగ పెట్టేటప్పుడు దాని మీద వచ్చే మీగడ ఆ లేయర్ అనేది మరీ థిక్గా ఉండదు, ఒక మాదిరి లెవెల్లో ఉంటుంది. కొంచెం పలుచ ఆవు నుంచి వచ్చేది అయితే చాలా పలుచగా వస్తుంది లేయర్, గేదె నుంచి వచ్చేది ఇంకొంచెం థిక్గా వస్తుంది అంతే. కానీ ఇప్పుడు వచ్చేది చూపిస్తున్న యాడ్స్ లో కూడా మనం చూడొచ్చు, చాలా థిక్గా ఇంత మీగడ ఇలా వస్తున్నట్టుగా తీసి పక్కన పెట్టడం అంత ఉంటుందా? ఇట్ ఈస్ సింపుల్. ఇది సింపుల్ ఏంటంటే మీకు పాలు ఏదైతే ఇండస్ట్రీకి వచ్చినాయో ఫస్ట్ మిల్క్ క్రీమ్ని సెపరేట్ చేస్తారు, క్రీమే సెపరేట్ చేస్తారు. మీకు ఎంత ఫ్యాట్ కావాలో అంత మళ్ళీ యాడ్ చేసి హోమోజనైజ్ చేస్తారు. మీరు ఇప్పుడు థిక్ లేయర్ కావాలనుకోండి, ఆ థిక్ లేయర్ తగ్గట్టుగా ఫ్యాట్ యాడ్ చేస్తారు, యాడ్ చేసి మళ్ళీ హోమోజనైజ్ చేసి కలుపుతారు. అందులో యాసెచ్కి రాదు, మొత్తం క్రీమ్ సెపరేట్ చేస్తారు. యాక్చువల్గా క్రీమ్ నుంచి చేసే గీ ఉంది కదా, అందులో ఎరమా ఉండదు, మీకు స్మెల్ అలాంటి తీసుకోవడం వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? ఇష్యూస్ ఉంటాయంటే రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ క్వాలిటీ ఆఫ్ ది యానిమల్ ఫీడ్, యానిమల్ ఫీడ్లో రెండు రకాలు ఉంటాయి. ఫ్యాట్ గ్లోబుల్స్ పెట్టినటువంటి ఫీడ్ కలిపి అది యానిమల్కి ఇస్తే యానిమల్ అవుట్పుట్ ఎంత రావాలన్నది డిజైన్ చేస్తారు. యానిమల్కి డిజైన్ చేసి మిల్క్లో ఎంత ఫ్యాట్ రావాలన్నది డిజైన్ చేసేది ప్రోగ్రామ్. యానిమల్ ఫీడ్, యానిమల్ హస్బెండరీ యాక్టివిటీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. సో ఇంత ఫీడ్ ఇస్తే అవుట్పుట్ మిల్క్లో ఎంత ఫ్యాట్ వస్తుంది అన్నది గ్యారంటీడ్. సో ఇది ఫ్యాట్ గ్లోబుల్స్ అది లోపల జనరేట్ చేయదు, దే ఆర్ పుట్టింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫీడ్. అప్పుడు మీరు అంటున్న క్వశ్చన్ ఏంటంటే ఫ్యాట్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ జనరేటెడ్, అదేంటంటే ఏదైతే దానా తిందో ఆ దానాతో వచ్చిన
ఆయిల్ ద్వారా బాడీలో జనరేట్ అయితే వచ్చే ఫ్లేవర్ వేరు, ఎరోమా వేరు, ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యూ కన్సిడర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వేరేగా ఉంటుంది. బట్ వేరే ఇట్స్ ఏ లైక్ బ్లెండెడ్ ఆఫ్ యానిమల్ ఫీడ్. ఆ ఫీడ్ వల్ల ఎంత అవుట్కమ్ రావాలన్నది క్యాలిక్యులేటెడ్ థింగ్స్ క్యాలిక్యులేటెడ్గానే ఉంటాయి. ఏదైనా ప్యూర్ గా మనం తీసుకునేది వేరేగా ఉంటుంది, ఇలా తెచ్చుకునేది వేరేగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఇప్పుడు హోటల్లో తిన్నప్పుడు మనకున్న హెల్త్ ఏంటి అలాగో, అలాగే గేదెలు కానీ ఆవులకు కానీ న్యాచురల్ దానా పెడితే ఒకలా ఉంటుంది, ఫీడ్ ఏదైతే కంపెనీస్ నుంచి కొనుక్కున్నది పెడితే ఒకలా ఉంటుంది. అంతే తేడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పాలు అనేది ఏ రకంగా కల్తీ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ మనం ఎలా తెలుసుకోవాలనేది ప్రాక్టికల్ గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.